తర్వాత అభిజిత్ వస్తున్నాడు, ఆహ్వానించండి. రానన్న. అందరికీ నమస్కారం. ఎంపిక చేసుకున్న పాట నగుమోము గనలేని. నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగా శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగా శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి నగరాజా 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 ధర నీదు పరివార మిల్ల నగరాజా ధర నీదు పరివార మిల్ల నగరాజా ధర నీదు పరివార మిల్ల ಹೋಗಿ ಬೋಧನ చేసేవారలుగారే ఇటులుండుదురే ಹೋಗಿ బోధన చేసేవారలుగారే ఇటులుండుదురే నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగా శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో ఖగరాజు నీయానతి వినివేగ చనలేదో గగనానికీలకు బహుదూరం బనినాడు గగనానికీలకు బహుదూరం బనినాడు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు పగచూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని పగచూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజను తని నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను
నన్ను బ్రోవగ శ్రీ రఘువర నగు మాము గనలేని నారలి. ధన్యవాదాలు. అభిజిత్, హలో ఇది యూ మస్ట్ బి అరౌండ్ 16, రైట్? ఏజ్ 15, yeah, around 16, 15 to 17. ఈ ఏజ్ పర్టికులర్గా ఏంటంటే వాయిస్ ట్రాన్సిషన్ ఏజ్ ఇది. ఈ పీరియడ్లో దిస్ అటెంప్ట్ ఈస్ 100% పర్ఫెక్ట్. యూ ట్రైడ్ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ. అభిజిత్, నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. మొత్తం కలిపి 25 కేజీలు ఉంటామేమో. ఎంత దమ్ము ఉందయ్యా బాబు. అది 12 బార్లు అట్లా బార్కు వెళ్ళాడు కాబట్టి దమ్ము బాగా ఉంది. నమస్తే మాస్టారు. చిరంజీవి, నువ్వేం చేస్తావంటే ఒక 3 monthsకి నువ్వు హై పిచ్ ఎక్కువ పాడకు, చక్కగా బేస్లో పాడు. బ్రహ్మాండం. ఇది గురువుగారు నేర్పించిన పాట లేకపోతే నువ్వు ఏదైనా సినిమాలో చూసి నేర్చుకున్నావు? చాలా మంది పాటలు ఉన్నాయి. గురుగారి నేర్పించి గురువుగారు నేర్పించి చాలా చాలా ముందు వారికి కృతజ్ఞులం మనం అందరం కూడా. నగరాజా నగరాజా, న్యాయంగా అక్కడ ఆపకూడదు. నగరాజా అంటే ఎవరు? హిమవంతుడు లేకపోతే పర్వతరాజు అయి ఉండాలి. సంబంధం ఏముంది ఇక్కడ? ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? యాక్చువల్గా నగరాజధర అంటే ఆ పర్వతాన్ని మోసాడు ఈయన. ఎప్పుడు కవ్వంగా చిలుకుతున్నప్పుడు పాల సముద్రాన్ని పర్వతం మునిగిపోతుంది, దాన్ని ఎలా తేల్చాలి? అప్పుడు ఆయన తాబేలు అవతారాన్ని వేసి కూర్మావతారాన్ని ఇచ్చి ఆయన మూపన మోసాడనమాట. అందుకని నగరాజధర అని ఆయనకు పేరు. నువ్వు తర్వాత పాడేటప్పుడు మీ గురువుగారికి నేనేం తప్పు చెప్పట్లేదు, ఆయన కూడా నేను ఇలా చెప్పాడంటే ఇంకో తాతయ్య అని చెప్పు, పర్వాలే. నగరాజధర, నగరాజ అనకుండా నగరాజధర అంటే అది విష్ణుమూర్తికి చెందుతుందనమాట. ఎవరో డెఫినెట్గా నన్ను చీల్చి చెండాడేస్తారు తర్వాత ఇలా చెప్తుంటే. సంగీతం కోసం అక్కడక్కడ లిబర్టీ తీసుకోవచ్చని. లిబర్టీ ఎంతవరకు తీసుకోవాలి? 100%. ఎందుకంటే ఇప్పుడు వారి శిష్యులు అలాగే పాడుతున్నారు కాబట్టి వారు పెద్దల్ని కొంచెం చూసి ఆ సాహిత్యం మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే పిల్లలు బాగా పాడతారనేది మీరు చెప్తుంది చాలా కరెక్ట్ అండి. అంతేగాని విమర్శ మాత్రం కాదండి. విమర్శ చేసే హక్కు, అధికారం, అర్హత కూడా నాకు లేవు. 600 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ కీర్తనల్ని ఈ పిల్లలందరూ కూడా పాడుతుంటే పాడుతా తీయగా ఏంటి? ఏ వేదికైనా పునీతం కాదా అండి? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మన కర్ణాటక సంగీతం ఈరోజు ఈ స్ట్రక్చరల్ ఫార్మ్ రావడానికి కారకులైన ఆ ట్రినిటీని ఈ ఎపిసోడ్ ఎండింగ్ సందర్భంగా ఒక్కసారి మీ నుంచి విందాం. ట్రినిటీ కంటే ముందర ఎవరున్నారో తెలియదండి. మరి ట్రినిటీ కూడా 300 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళే. అది మనం అనుకున్నట్టుగా ఇది అసలు ఈ చక్రాన్ని ఎవరు తయారు చేశారు, మనకుండేటటువంటి మేళకర్తలను ఎవరు సృష్టించారు నాకైతే తెలియదు. కానీ 72 మేళకర్తలను తయారు చేసిన వాళ్ళు ఎవరు? ఒక రాగాన్ని తీసుకుని దాంట్లో నుంచి జన్యం చేస్తూ దాంట్లో నుంచి స్వర సంచారం వేరేగా చేస్తే దానికి వేరే రాగాల పేర్లు పెట్టి రకరకాలైనటువంటి తయారు చేసి ఒక సిలబస్ తయారు చేశారు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి ఆ సౌండ్ కి
I love you. ఏమంటుందో వినండి.